హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మణికుమారిని. ఇంకా చూడాలనిపించే చక్కనైన ప్రకృతి అందాల మంటప ఇప్పుడు మనం చూసేది. మా తమ్ముడు వాళ్ళ ఊరికైతే వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రకృతి అందాలు చాలా బాగా నచ్చాయి అన్నమాట. నాకు ఈ ప్రదేశం అంతా మనసును ఎంతగానో ఆకట్టుకున్నాయి. పచ్చని పొలాలు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం చూసి మళ్ళీ రావాలనిపించింది. ఈ ప్రయాణంలో అమ్మవారి ఆలయాన్ని కూడా దర్శించుకొని ఆమె ఆశీస్సులు పొందామన్నమాట. ఈ ప్రకృతి సోయగాలు, అమ్మవారి దివ్య దర్శనం బాగా జరిగిందనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే మేము మెట్లు ఎక్కుతున్నాము. ఈ మెట్లు ఎక్కేటప్పుడు మాత్రం అక్కడక్కడ పులి గుర్తులు అన్నీ ఉన్నాయి. చూడండి ఒకసారి, బాణం గుర్తులు, స్వస్తిక్ గుర్తు, పులి గుర్తులు. ఏంటి పిన్ని ఇవన్నీ వేశారు అంటే, అమ్మవారు పులి మీదే ఉంటుందమ్మా అని చెప్పేసి అన్నదన్నమాట మా పిన్ని. చూడండి ఒకసారి, ఓంకారం గుర్తులు, అమ్మవారి గుర్తులు. చాలా బాగా నచ్చింది ఈ ప్రదేశం అయితే నాకు. మా మరదలు అయితే చక్క వెళ్ళిపోతుంది. మా పిన్నికి పాపం కాళ్ళు నొప్పులు, ఏదో అలా నడుస్తుంది. మా తమ్ముడు నేను నిదానంగా వెళ్ళిపోతున్నాము. ఏదో అప్పుడప్పుడు షటార్లు వేస్తూ ఉన్నాడు అనమాట మా తమ్ముడు అయితే నా మీద. అవన్నీ బాగోదు కదా, అందుకని చెప్పేసి చెప్పట్లేదు నేను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఈరోజు మనం ఎంతో అందమైన ప్రకృతి ఒడిలోకి వచ్చాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చుట్టూ చూస్తే పచ్చని కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం, మేఘాలతో కలిసి కనిపించే దృశ్యాలు చూడగానే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్కో ప్రదేశాన్ని చూస్తే కొద్ది ఇంకా చూడాలనిపిస్తుంది. నాకైతే అలాగే అనిపించింది. మీకు ఎలా ఉందో తెలియదు కదా. ప్రకృతిని ఎంత దగ్గరగా చూస్తుంటే మనసులో ఉన్న అలసట అదంతా మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది. నాకైతే ఎక్కినా కూడా నాకు అలసట అనేది లేదు ఫ్రెండ్స్. ఇన్ని మెట్లు ఎక్కినా కూడా. ఈ అందమైన ప్రదేశాలను మీతో కూడా పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. చివరి వరకు ఈ వీడియో చూడండి. ప్రకృతి అందాలను ఆస్వాదించండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, పైకైతే ఎక్కేసాము. ఇంకా మా తమ్ముడు అయితే షటార్లు వేస్తానే ఉన్నాడు ఇంకా నా మీద. అలా కనిపిస్తూ ఉంది కదా గుడి, అమ్మవారి గుడి. ఆ గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఆ గుడిలో అయితే అమ్మవారి దివ్య దర్శనం బాగా జరిగింది మాకు కూడా. ఇంతకుముందు వెళ్ళానులే ఫ్రెండ్స్, అందుకే ముందే చెప్తున్నా నేను. ఇప్పుడు కూడా మళ్ళీ రావాలనిపించి వచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, చాలా బాగుంది కదా. పెద్ద చింత చెట్టు ఇది. చూడండి, చుట్టుపక్కలంతా కొండలే ఉన్నాయి. గృహల మధ్యలో ఉందన్నమాట అమ్మవారు లోపల. ఈ అందమైన ప్రకృతి ప్రదేశాన్ని ఆస్వాదించిన తర్వాత మనం ఇప్పుడు సౌదమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చాము. చూడండి ఒకసారి, పైన పేరు కూడా ఉంది కదా. చూడండి, అమ్మవారి ఆలయం ఎంతో ప్రశాంతంగా వాతావరణంలో ఉంది. అమ్మవారిని దర్శించుకొని మనస్ఫూర్తిగా ప్రార్థించామన్నమాట మేమైతే. అమ్మవారి కృప ఆశీస్సులు మనందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లు కానీ, మన యూట్యూబ్ ఫ్రెండ్స్ కానీ అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేను కోరుకున్నాను అనమాట. మా మరదలైతే బొట్లు పెట్టేసింది అమ్మవారికి. అమ్మవారి ఇవాళ నా చేత బొట్లు పెట్టించుకుంటుంది అని చెప్పేసి చాలా బాగా సంతోషపడింది తను. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో అమ్మవారు అయితే. అమ్మవారు చాలా బాగా ఉంది కదా. అయితే మేము అలంకరణ అవి చేద్దాం అనుకున్నాం. పూలు అవి ఏం తేలేదు, అనుకోకుండా వచ్చామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఒకసారి, ఒకవైపు కొండలు, ఒకవైపు పచ్చని ప్రకృతి అందాలు, మరోవైపు అమ్మవారి దర్శనం. ఈ ప్రయాణం మాకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, మా పిన్ని అయితే 2 కొబ్బరికాయలు తీసుకొచ్చి కొబ్బరికాయలు అయితే కొట్టేస్తుంది. ఈ అందమైన ప్రదేశాన్ని, అమ్మవారి దర్శనాన్ని మీతో కూడా పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. వీడియోను చివరి వరకు చూసి